విగ్రహం ఆవిష్కరణ మరొక కొద్ది గంటల్లో ఇక్కడ ఆవిష్కారం అవుతుంది ఈ మినీ రవీంద్ర భారతిలో. కావున విశ్వకర్మ సోదరులు, బీసీ మిత్రులు ప్రతి ఒక్కరూ పేరు పారిన మిర్యాలగూడ పట్టణ ప్రజానికం అంతా ఇక్కడికి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఈ వేదిక ద్వారా అన్న భీమోజీ ఆచార్య గారు 1960 నుంచి 1979 వరకు ఈ మిర్యాలగూడ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు. మిర్యాలగూడ ప్రాంతంలో మార్కెట్ కమిటీ మహోన్నతుడి జీవిత చరిత్ర తెలుసుకోవడానికి అన్న భీమోజు జితేంద్రాచారి వాళ్ళు వాళ్ళ నాన్నగారి చరిత్రని పుస్తక రూపంలో రాయించి ఇక్కడ ఇప్పుడు దాన్ని ఆవిష్కరించడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన మధుసూదనాచారి గారు, దాసో శ్రవణ్ గారు, మన ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి గారు, మన ఎంపీ గారు, మన శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ, కోటిరెడ్డి ఎమ్మెల్సీ, పెద్దలందరూ మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి గారు, భాస్కర్ రావు గారు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ మిర్యాలగూడ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడినటువంటి మన అన్న భీమోజు ఆచార్య గారి పుస్తక ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పేరు పేరున తరలి రావాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి మా అన్నగారు ఈరోజు ఈ యొక్క సభకు రావడం అనేది
మరి సీనియర్ నాయకులు మిర్యాలగూడలో మరి మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్ గా చేసినటువంటి తిప్పల వీరశివారెడ్డి గారికి యువ నాయకుడు శాసన మండలి సభ్యులు అన్నగారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేతావ శంకర్ నాయక్ గారికి ఒకసారి గట్టి చప్పాలు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. చిరుమల కృష్ణ గారికి, మన నర్సన గారికి రావాల్సిందిగా కోరుతాం. యుద్ధం పుట్టిన వేళ మీద విశ్వకర్మల ఆరాధ్యుడు అన్నగారు మధుసూదనాచారి గారు గట్టి చప్పాటు పడాల్సిందిగా కోరుతా ఉన్నా. గట్టి చప్పాటు పడాలి. అందరూ కూడా అక్కడ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నారు. అమ్మ బయట ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా స్వాగతం. అదే ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి శాసనసభ తొలి సభాపతి బాలపతి గారు అయినటువంటి సిరికొండ మధుసూదనాచారి గారిని వేదిక మీదుగా అదేవిధంగా మన మిలియాలు కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారిని కూడా వేదిక మీద మన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అన్నపీకోటు నాగార్జునాచారి గారు మన తెలంగాణ ఉద్యమ నాయకులు అన్నపీకోటు నాగార్జున తన కాంగ్రెస్ నాయకులు భట్టు శైలు గారిని కూడా వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. చేసినటువంటి అతిరథ మహారాజులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆవిష్కరణ సంస్థ చేసిన అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సంస్థ పుస్తకాన్ని ఆవిష్కర్తగా చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అట్లాగే తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్, ప్రస్తుత శాసన మండలి బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి గారు,
ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ గారు, కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అట్లాగే ఈ కుటుంబంతో పేగుబంధాన్ని ముడివేసుకున్నటువంటి తిప్పన్న కుటుంబం, తిప్పన్న విజయసింహారెడ్డి గారు, ఇంకా ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి బీసీ ఉద్యమ పక్షం నుంచి రవీంద్ర భారతిలో రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, కొందరి చరిత్రలు గొప్ప చరిత్రల విషయాన్ని చెప్పలేదు. కారణం ఏంటంటే కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు. మిర్యాలగూడెం బస్ స్టాండ్కి కొన్ని వందల సార్లు, వేల సార్లు మనందరం పోయాడు. కానీ బస్ స్టాండ్ నిర్మాణం వెనుక అనభీమోజు ఆచార్య యొక్క చేతులు ఉన్నాయి, అక్కడ ఆయన కృషి ఉంది. ఆ బస్ స్టాండ్ నిర్మాణం ఒక 2 సంవత్సరాల్లో నిర్మించారన్న విషయం మాత్రం ఆ బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళందరికీ తెలియదు. మార్కెట్ కమిటీని అందరం చూస్తూ ఉంటాం, కానీ మార్కెట్ కమిటీకి సంబంధించి ఆ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. 2, మా అందరికీ ఉన్నటువంటిది చాలా వరకు కొంచెం ఈ ఎర్రజెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు, కొంచెం విప్లవోద్యమాలు కొంచెం ఊగి ఉండే వాళ్ళకి, మాకు కార్మిక వర్గం అంటే, శ్రామిక వర్గం అంటే, పీడిత ప్రజలు అంటే ఈ ఎర్రజెండాలకి ఇక్కడ కూలి సంఘాలని, ఇక్కడ కష్టజీవుల సంఘాలని, ఇక్కడ గుమస్తాల సంఘాలని ఆచార్య ఒక భీముళ్లాగా వచ్చి చేశాడు. అది ఒకటి. ఈ చరిత్ర ఎవరు చెప్పరా? కులస్తులు చెప్పరా, విశ్వబ్రాహ్మణులు చెప్పరా. ఈరోజు ఈ పుస్తకం రాకపోతే ఈ చరిత్ర తెలిసేది కాదు. మిర్యాలగూడానికి సంబంధించి ఆయన చేసిన కృషి, ఆయన కృష్ణారెడ్డి లాంటి 3 సార్లు నిరాఘాటంగా గెలిచినటువంటి తిప్పన్న కృష్ణారెడ్డి గారు ఆయనకు కుడి భుజంగా ఉన్నాడు ఆచార్య. ఇప్పుడు కుడి భుజాలు కానీ ఆచార్య విశాలమైనటువంటి ఆలోచన ఉంది. ఎంతమందికి ఉంది? అందరం కులం పట్టుకొని వేలాడుతున్నాం కదా, ప్రతి ఒక్కరం ఎవడి కులం వాడని పట్టుకొని వేలాడుతున్నాం కదా. కులాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నల్లగొండ జిల్లా యొక్క రాజకీయ చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి నల్లగొండ జిల్లాలో నా తర్వాత నా వారసుడు ఆచార్య ఎమ్మెల్యేగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని చాలా బలంగా చెప్పి దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేసి నిలబడ్డ వ్యక్తి నిజంగా కృష్ణారెడ్డి గారు. ఎక్కడున్నారో కానీ ఈరోజు ఆయన్ని మాత్రం నేను హృదయపూర్వకంగా అందరి సమతంగా ఆయన్ని అభినందిస్తున్నాను. సీనియర్ నాయకులు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ కుమార్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. భిక్షపతి గారు, కృష్ణయ్య గారు, అన్నిటి రావు గారు, నాగరిక కమ్మరి పులిపికాడికి రావాల్సిందే, అక్కడ కూర్చోవాల్సిందే, గాలిలో పెద్ద బాడిస లేవాల్సిందే, నాగలి చేయాల్సిందే. కట్టాలంటే నాగలి కావాలా? ఆ నాగలి చేసినటువంటి వృత్తి నాగరికతకు చిహ్నం. ఈరోజు మిర్యాలగూడని ఆ సెంట్రీ వేయడం, దాంతో బీమ్స్ లేపడం, మిర్యాలగూడ పట్టణ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వాడు. తొలి దశ ఉద్యమకారుడు, 69 ఉద్యమకారుడు. మేమందరం 69 ఉద్యమకారులు అంటున్నాం. సుఖేన్ రెడ్డి గారు చెప్పారట, మా నాగార్జున చెప్పిండు, నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చూశాను, 9th క్లాస్ అప్పుడు నేను చూశాను అన్నటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి నాకు ఈరోజు చాలా సంతోషాడు. తెలంగాణ ప్రజాసమితిని పెడితే మళ్ళీ తెలంగాణ మలిదేశ ఉద్యమంలో బీఆర్ఎస్ జెండా ఎగరేసినటువంటి వాడు అనభీమోజు నాగార్జునాచార్య. అది ఆచార్య వారసత్వాన్ని కొనసాగించడం. ఆచార్య గారి యొక్క వారసత్వాన్ని కొనసాగించి నాగార్జున జెండా పట్టుకున్నాడు. నాగార్జున జెండా పట్టుకొని ఆనాడు టీఎస్ఎఫ్లో పనిచేశాడు, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో పనిచేశాడు. తిప్పన కృష్ణారెడ్డి గారు కూడా ఆ రోజు టీఎస్ఎఫ్లో ఉన్నాడు. ఆయన ఎంత గట్టిగా ఉన్నాడంటే టీపీఎస్లో ఉన్నాడు, తెలంగాణ ప్రజాసమితిలో ఎంత గట్టిగా ఉన్నాడంటే చెన్నారెడ్డి కూడా నువ్వు ఉద్యమాన్ని విరమిస్తే నేను ఒప్పుకోనని చెప్పి చెన్నారెడ్డిని కూడా నెట్టి వేసి ఆ ఉద్యమ పక్షం నిలబడ్డవాడు కృష్ణారెడ్డి గారు. దానికోసం తన మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు, పోతే పోయింది. కానీ తెలంగాణ ఉద్యమ పక్షాన్ని నిలబడ్డటువంటి వాడు.
సేమ్ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు మళ్ళీ అదే జెండా పట్టుకున్నాడు. ఎమ్మెల్యేలు కావడం గొప్ప విషయం కాదు, మంత్రులు కావడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు. ఒక అస్తిత్వం కోసం తమ జీవితాల్ని జెండా పట్టుకొని నిలబడటం గొప్ప విషయం. ఒక స్నేహితుడు రెడ్డి గారికి, శాసనసభ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకరు సిరికొండ మధుసూదనాచారి గారికి, శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, అదే రకంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు తిప్పల విజయసాయిరెడ్డి గారికి, అదే రకంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు సిడి రవికుమార్ గారికి, సత్యం శ్రీనివాసులు కాదర్పతి గారికి, వంట సైదులు గారికి, కస్తూరి ప్రభాకర్ గారికి, మానవ శ్రీనివాస్ గారికి, ఈశ్వరాచార్య గారికి, సూరజ్ లక్ష్మణ్ గారికి, రామోజు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ బంటు గిరి గారికి, వెంకటేశ్వర యాదవ్ గారికి, పరమేశ్వర్ గారికి, అర్జున్ గారికి, మగ్దుమ్ గారికి, నర్సిరెడ్డి గారికి, ఎలియాస్ గారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీదకి అన్నవిమోద్ రమణాచార్య గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఈరోజు గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. ఆ రోజు గ్రామాలలో పార్టీల యొక్క గొడవలు బాగా ఉండే, హత్యా రాజకీయాలు బాగా ఉండే, చాలామంది ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి, ఊర్లో కూడా ప్రతి ఏ విలేజ్కి పోయినా మనకు సమాధిలో దర్శనమిచ్చేటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిస్థితిలో ఆ ఉన్నటువంటి వాతావరణంలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని పటిష్టత కోసం తిప్పల కృష్ణారెడ్డి గారు ఎంతోగానో కృషి చేయడం జరిగింది. వారికి అండగా ఆచార్య గారు కూడా ఎంతో అండగా ఉండి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు మిర్యాడ పట్టణ నిర్మాణంలో మరి అనభీమ దురిశేఖరాచార్యని వేదిక మీద రాసుగా కోరుతా ఉన్నాను. ఆ రోజు మరి అనేక రకాలుగా పార్టీ కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మళ్ళా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మరి ఖమ్మంలో రగిలినటువంటి తెలంగాణ ఉద్యమం మరి మిర్యాడ పట్టణంలో నిప్పు రవలైపోయినటువంటి పరిస్థితి. 69లో మరి ఆ రోజు కులాల వారిగా చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా మా కులానికి పర్పస్లో వచ్చినటువంటి పరిస్థితులు 500 మంది దానిగా ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిస్థితిలో పోలీసులు అడ్డగించడం, దాంట్లో మరి మన పద్మశాలి ముద్దుబిడ్డ వెంకటేశ్వర గారు పోలీస్ కాల్పుల్లో చనిపోవడం, ఆ చనిపోయినటువంటి క్రమాన్ని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఉధృత రూపం దాల్చి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద దాడులు చేయడం జరిగింది. ఆ దాడులు చేసినటువంటి క్రమంలో పోలీసుల యొక్క తుపాకుల్ని కూడా విరగొట్టి అక్కడ ఉన్నటువంటి బాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లో ఎంతో మంది మరి గంధం మట్టయ్య గారు కానివ్వండి, మహమూద్ అలీ గారు కానివ్వండి, అదే రకంగా జమాల్ గారు దాదాపుగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి 9 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి చరిత్ర మన అన్నగోజు మధురాచార్య గారు. సరే, ఏదేమైనప్పుడు కూడా వారు పార్టీ పరంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు చుట్టుపక్కల కమ్యూనిస్టు బాగా పాతుకపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులందరినీ మరి తిప్పల కృష్ణారెడ్డి గారి వారి యొక్క అనుమతితోటి, వారి యొక్క ఆజ్ఞతోటి మరి అనేక మంది సర్పంచులు కాంగ్రెస్ లో చేర్పించినటువంటి పరిస్థితుల్లో మన అనవిమోద్ ఆచార్య గారు చేస్తున్న క్రమంలో మరి ఆయన మిత్రుడైనటువంటి రామరెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావడం, నీలేగూడెం గ్రామ సర్పంచ్ని ఆ కమ్యూనిస్ట్ నుంచి కలిసి కాంగ్రెస్ లో పోతున్నటువంటి కారణంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు రామరెడ్డిని హత్య చేయాలని భావించడం, రామరెడ్డి గారు మదనాచార్య గారి ఆశ్రయాన్ని కోరడం, మదనాచార్య గారి వారికి కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి. తప్పని పరిస్థితిలో రామరెడ్డి గారిని కాపాడమై తప్పని పరిస్థితిలో మరి మదనాచార్య గారిని
విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. సరే, అదొక భాగం అయితే గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి మేము కూడా ముందుకు పోయి ఆ రోజు సిపిఎం మన కమ్యూనిస్టు పార్టీలు బలంగా పాతకపోయినటువంటి పరిస్థితి మన మిర్యాడ నియోజకవర్గంలో అనేక రకాలుగా దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు మరి మా ఇమ్మడి తిరగడానికి కూడా భయపడే పరిస్థితిలో మరి మేము ఎన్ఎస్ఎస్ జెండా అని పార్టీని అభిభవించి మిర్యాడలో ముందుకు తీసుకుపోయినటువంటి క్రమం మరి 87 నుంచి 89 మా పెదనాన్న గారు ఏదైతే 1979లో మరణించిండో 1989 వరకు విద్యార్థి విభాగంలో అసలు లేనటువంటి విద్యార్థి విభాగాన్ని అన్ని కాలేజీల్లో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసినాం. దాని మీద మా మీద అనేక సార్లు దాదాపుగా దాడులు చేయడం జరిగింది. నా మీద 3 సార్లు హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నా మీద 47 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నాకు రౌడీ షీటర్గా ముద్ర ఇచ్చినటువంటి పరిస్థితి, నన్ను పార్టీ నుంచి మన భయంతో పక్కా చెప్పించాలని చెప్పి అనేక కుట్రలు చేసిన మనం ఎక్కడ కూడా భయపడకుండా పార్టీ జెండాని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఆచార్య గారు ఏదైతే కాంగ్రెస్ జెండాని పట్టుకుని ఆ కాంగ్రెస్ జెండాని మేము నిలబెట్టాలనే ఉద్దేశంతో పోయినటువంటి పరిస్థితి. అదే తరుణంలో మాకు ఉన్నటువంటి గురువు గారు తిప్పన విజయస్వామి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, ఆ యొక్క ధైర్యంతో అప్పుడే 89లో ఎమ్మెల్యేగా గెలవడం మాకు పూర్తిగా అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన మా పెద్దన్న గారి ముఖ్యత్వం. ఆ యొక్క ఉద్దేశంతో 9 నెలలు జైలు జీవితం గడిపినటువంటి ఆచార్య గారి యొక్క ఆశయ సాధన అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉందో ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 1995 నుంచి 2001 వరకు న్యాయవాది వృత్తిని చేసుకుంటున్నటువంటి నేను మరి అప్పుడే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో పోతున్న క్రమంలో సాధనలో మనందరూ కూడా ఉధృతంగా పాల్గొంటే బాగుంటుందని విజయసాయి గారి మీద తిప్పన కృష్ణారెడ్డి గారు ఆ ఉద్యమంలో పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని లారీలలో ఎక్కించి కోదాడవతల బండగూడలోకి తరలించినటువంటి చరిత్ర తిప్పన కృష్ణారెడ్డి గారిది. పెద్ద ఎత్తున తిప్పన కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ఉన్నది. వారి యొక్క తల్లిలుగా తిప్పన కృష్ణారెడ్డి గారు మన విజయసాయి గారు కూడా తెలంగాణ టీఆర్ఎస్ లో చేరితే బాగుంటుందని చెప్పి మాకున్నటువంటి శ్రేణులందరూ కూడా ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి కారణంగా విజయసాయి గారు కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో వారి యొక్క నాయకత్వంలో అందరూ కూడా చేరడం జరిగింది. ఏదైతే మా పెద్దనాన్న ఆశయ సాధన తెలంగాణ రాష్ట్ర సాధన ఉందో ఆ రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు వచ్చినాయి, అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నేను అనుకున్న లక్ష్యం నేనున్నటువంటి విద్యార్థి విభాగంలో మా పెద్దనాన్న అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానాల్లో ఉండాలి, కాంగ్రెస్ జెండా తిరిగి మిర్యాడ నియోజకవర్గాలు ఎగరాలని అనుకున్నా. అదే రకంగా తిప్పన విజయసాయి గారిని ఎమ్మెల్యే కావడంలో అగ్రభాగాన్ని నిలబడడం నా యొక్క మా పెద్దనాన్న లక్ష్యాన్ని నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పెద్దనాన్న గారి యొక్క ఆశయ సాధన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాయి. అనేక రకాలుగా మా మధ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒత్తిడి పరంగా సరే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోయినా మరి సింగిల్ గా ఒక్కడే ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన నిలబడ్డటువంటి పరిస్థితి. ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడ్డా అదే తెలంగాణ. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన సమయం కూడా లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. తెలుసు 2 జితేంద్ర తెచ్చిన పుస్తకం ఆచార్య గారు పైనుంచి కూడా ఇప్పుడు ఆశీర్వదించి ఈ మిర్యాలగూడ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చు నాగార్జున అని చెప్పి ఆ ఫోటో చెప్తుంది. ఆ ఫోటో దండం పెట్టి సమస్య లేదు. మీకు మిర్యాలగూడలో ఉన్నటువంటి తెలంగాణ మట్టిని గల్లా కదిలిస్తే ఉద్యమం వస్తుంది కాబట్టి నాగార్జున డోకా లేదు. బ్రహ్మాండంగా ఆచార్య గారి యొక్క ఆశయాన్ని ముందు తీసుకోండి. శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు. వాళ్ళకందరూ కూడా నా పేరు నమస్కారం తెలియజేస్తాము. ఏదేమైనా నాటి చరిత్రని వాళ్ళందరూ మనం నెమరేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషకరం. నిజంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ. ఎందుకంటే నాడు ఆచార్య గారిని మేము చిన్నతనంలో పేరు విన్నాము తప్ప చూడలేదు. కానీ వాళ్ళ అతని చరిత్ర మనందరం నెమరేసుకుంటా ఉన్నాం. నిజమైన కాంగ్రెస్ వాది కరుడుగట్టిన కాంగ్రెస్ ఎవరంటే ఆచార్య గారు తిప్పన కృష్ణారెడ్డి గారు అని చెప్పి మా నాన్నగారు 20 ఏళ్ళుగా సర్పంచ్ చేసినప్పుడు చెప్తా ఉండే వాళ్ళ చరిత్ర. కాబట్టి నిజమైన కాంగ్రెస్ వాదిగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఆయన చరిత్రని వాళ్ళందరం చెప్పుకుంటా ఉన్నాం సభ్య సమాజంలో ఈ సంఘంలో. అంటే నిజంగా మరవలేనిది అతని చరిత్రను మళ్ళా మనం అందరం గుర్తించుకుంటున్నాం. ఏదేమైనా సరే ఆచార్య గారి ఆనాటి నుండి ఈనాటి వరకు చేసిన జ్ఞాపకాలు ఉంటాయి. అతను పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ జెండా నిలపాలని చెప్పి మిర్యాలగూడ నియోజకవర్గంలో కాకుండా ఈ నల్గొండ జిల్లాలోనే పాటుపడిన వ్యక్తి ఆచార్య గారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన పనిని
కొంతమంది మా వాళ్ళంతా హైజాక్ చేసిరు ఇలా బీఆర్ఎస్లో హైజాక్ చేసిరు. కానీ ఆ పని మేము చేయాల్సిన పని అది. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది అటు కొంతమంది ఇటు అయిపోయారు. మన జనారెడ్డి గారు పోయి కలిస్తే చెప్పినారు సారు, జనారెడ్డి గారు మా రఘువీరిని పంపిస్తున్నారు కానీ రాలేకపోయినారు, కొన్ని కారణాలు కూడా చెప్పమని చెప్పినారు. ఏదేమైనా సరే చాలా సంతోషం. ఇవాళ వారి కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆచార్య గారి గురించి మాకు కూడా తెలియదు, ఆ పుస్తకంలో చూస్తే తెలిసింది. ఇలా గౌరశంకరణ గారు చెప్పారు ఇలా ఈ మిర్యాలగూడలో సమాజ స్థాపన కోసం, నవ సమాజ స్థాపన కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కొంతమంది పెద్దవాళ్ళు వేసిన పునాది ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత మిర్యాలగూడ సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాము. కాబట్టి మన అందరం కూడా ఆచార్య ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన, పార్టీలు వచ్చినప్పుడు రకరకాలుగా ఎవరు చెడ్డ వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. కానీ ఇటువంటి సమయంలో అందరం కలిసిమెలిసి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్. వెంకటనాయక గారు సంతోషం. గౌరశంకర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా చేసిన శాసనమండలి చైర్మన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మన్సూరాచార్య గారు, గౌరవనీయులు ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరిమణులు జరిగిన హృదయపూర్వక నమస్కారం. అన్న భీమోజు ఆచార్య గారి పుస్తక ఆవిష్కరణ తర్వాత సరే మాకు ప్రాంతాల వారిగా చూసినా, వయసు రీత్యా చూసినా వారి గురించి తెలిసేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే మేము 4-5 తరగతులు చదువుకున్నప్పుడు మిర్యాలగూడలో ఏదో జంట హత్యలు జరిగినట్ట అని అక్కడక్కడ మా గ్రామాలలో పెద్ద మనుషులు చర్చించుకుంటే మాత్రం విన్నాము. కానీ ఆచార్యని కానీ రామరెడ్డిని అని ఆ పేర్లు మాకేం తెలియకపోయేవి కావు. కానీ ఇక్కడ వేదిక మీద వచ్చిన తర్వాత 1949లో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసి ఆ రోజు కోరుకున్న వాళ్ళు ఉద్యమ నిర్మాణంలో ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన దానిలో మరి కీర్తిశేషుడు ఆచార్య గారి పాత్ర గొప్పగా ఉందనేటువంటి విషయం ఇప్పుడే వారి పాత్ర, మిర్యాలగూడ అభివృద్ధిలో వారు పోషించినటువంటి పాత్రను కూడా ఇప్పుడు ఆ పుస్తకంలో చూసినాం. ఇక్కడ జరిగినటువంటి బస్ స్టాండ్, ఆ తర్వాత మార్కెట్ కమిటీ నిర్మాణంలో, తర్వాత గర్ల్స్ హై స్కూల్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఆనాడు గౌరవ శాసనసభ్యులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారిని ఒప్పించి గర్ల్స్ హై స్కూల్ను స్థాపించిన విషయంలో ఆచార్య గారి పాత్ర ప్రశంసించదగ్గదనేటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో చూసిన తర్వాత మాత్రమే తెలిసింది. వారి గురించి మాకు పెద్దగా తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ చివరికి వారి జీవితం ముగింపు రాజకీయ ప్రత్యర్థులు వారు చేస్తున్నటువంటి రాజకీయ ప్రయాణాన్ని, వారు కాంగ్రెస్ పార్టీలో మమేకమై ప్రజా జీవితంలో ముందుకు పోతున్నటువంటి తీరును జీర్ణించుకోలేనటువంటి రాజకీయ ప్రత్యర్థులు వారిని హత్యగావించబడినారనేటువంటి విషయం. నిజంగానే హత్యా రాజకీయాలు ఎవరికి కూడా సరైనవి కావు. ఎక్కువ హత్యా రాజకీయాలు ఎక్కడికి పోయినాయో మనం ఇప్పుడు చూసినాం, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఎక్కడున్నారో అది శ్రేయస్కరం కాదు. మంచి పద్ధతి కూడా పార్టీ ఈరోజు తెరమరుగైనటువంటి సంగతి కూడా 45 సంవత్సరాలు సమాజానికి పరిచయం చేయాలని, ప్రత్యేకించి మిర్యాలగూడ ప్రజలకు, మిర్యాలగూడ ప్రాంత ప్రజానికి అభినందిస్తూ, సరే ఏదేమైనా వారు చేసినటువంటి సేవలు మిర్యాలగూడ ప్రాంతం, మిర్యాలగూడ తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి వారి ఆలోచనలు, వారు చేసిన ప్రయాణం, వారి ఆశయాలు భవిష్యత్ తరాలకు, నేటి తరానికి అందరికీ ఆదర్శంగా ఉండాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం, భవిష్యత్ తరం ఈ మిర్యాలగూడ ప్రాంతం అభివృద్ధికి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా వారి గురించి మాట్లాడడానికి పెద్దగా తెలియదు కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిర్వాహకులకు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. వీళ్ళు చాలా మందికి కాంగ్రెస్ నాయకులుగా మాత్రమే తెలుసు. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి నాకు ఆచార్య గారు సుపరిచితులే కాదు, చాలా ఆత్మీయులు, కావాల్సిన వారు. వారిని పోగొట్టుకోవడం నాకు నిజంగా దురదృష్టకరం. ఆచార్య గురించి తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పదవులు వచ్చిందా రాలేదా అంటే కన్నా ఆయన హృదయం సచ్చీలమైనది.
ఆయన ఏదైనా ఒక విషయాన్ని చేయదలుచుకుంటే దాని పూర్వపరాలు తెలుసుకొని అది న్యాయంగా ధర్మంగా ఉండేటట్టు చూసుకొని దాని వైపుగా దాన్ని సాధించడానికి ప్రయత్నించే తత్వం ఆచార్య గారిదని నాకు బాగా తెలుసు. అందుకే సామాన్య ప్రజానికం కూడా ఆయన అంటే ఎంతో ఇష్టపడేవారు. ఆయనకు ఉన్నటువంటి నాయకత్వ పటిమ, పోరాట పటిమ చాలామందికి నాకన్నా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది. నేను ఎంతో గర్వపడుతున్నాను నేను ఆచార్య గారి స్నేహితుడు నేను చెప్పుకోవటానికి. ఆచార్య గారు చిన్నతనంలోనే, ఇంకా పెద్దగా వయసు రాలేదని, తాను సైన్యంలో చేరాలని, సైన్యంలో ఈ దేశానికి తన సర్వీసెస్ అందజేయాలని చాలా ఉపయోగపడ్డారు. కానీ వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి తల్లిగారికి అది నచ్చలేదు. తన కొడుకును ఎక్కడ కోల్పోతానో అనుకున్నారు. అందుకని వారు తన తల్లి మాటను కాదనలేక ఆ ప్రయత్నాన్ని ఆ రోజు విరమించుకున్నారు. తర్వాత యువకులందరూ ఉంటే కమ్యూనిస్టులుగా ఉండాలి, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉన్నారు. వారి కారణాలు నచ్చింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండటం. ఆర్ఎస్ఎస్లో ఎంతో ఆలోచనతో ఉండేవారు ఆచార్య. అన్నబిమోజు మహాచార్య పిలిచేవారు. కానీ ఆత్మీయులందరూ, సాధారణ ప్రజానికి నేను కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమానే చూపించారు. ముఖ్యంగా ఆచార్య జీవితంలో ఈ మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని బాగా అందరికీ అర్థమయ్యేలా ఈ రచయిత గారు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఈ పుస్తకంలో రాసిన ప్రతి విషయం కూడా దూరం కాదు, సత్యం, నిజం. కాబట్టే నాకు అంతగా నచ్చింది. మా ప్రజలందరూ కూడా దీన్ని తప్పనిసరిగా ఆ కోణం నుంచే మెచ్చుకుంటారు. ఇందులో ఆయన ఏదో హీరో చేయడానికో, మన సినిమాలో చూపించినట్టు ఎలివేట్ చేస్తుంటానికో ఏ ప్రయత్నం జరగలేదు. నిజానికి ఆ రోజుల్లో ఈ టెక్నిక్ కూడా ఎవరికి తెలియదు. నాకు నచ్చిందేదో చేసేవారు, అది ప్రజలకు నచ్చితే దాన్ని గొప్ప, అది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని గొప్పగా కీర్తించుకునేవారు. ఎవరైనా అట్లా చెందారు. కానీ చాలా విషయం ఏమిటంటే ఇంకా ఎంతో జీవితాన్ని ఉంచుకొని ఇంకా ఎంతో మంది ప్రజలు ఆ వయసులో చనిపోవడం. ఆచార్య గారితో నాకు సుమారు 6-7 సంవత్సరాలు చాలా సాన్నిహిత్యంగా వారితో మెలిగినాను. ఆచార్య గారి మండలి చైర్మన్ గుత్తా సురేందర్ గారికి, మాజీ స్పీకర్ పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారికి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సాహిత్య అకాడమీ చైర్మన్ శంకర్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి గారికి, ఎక్స్ జెడ్పీ చైర్మన్ సిడి రవికుమార్ గారికి, మట్టు సైదుల్ గారికి, సాధ్యం శ్రీనివాస్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జనహృదయ నేత అన్నాబి మదనాచార్య గారి ఆచార్య గారి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మాలాంటి యువతకి చాలా, ఇప్పుడు పెద్దలంతా చెప్పినట్టు మేము చూడలేదు, కానీ ఈరోజు ఈ బుక్లో ఇప్పుడు చూస్తుంటే ఎన్నో విషయాలు మాలాంటి యువతకు నేర్చుకోవడానికి ఆయన జీవిత చరిత్ర మాకు ముందు తరాలకి, మా యువతకి ఉపయోగపడే విధంగా చాలా పాయింట్లు, చాలా విషయాలు ఆ బుక్లో తెలుసుకోవడం జరిగింది. పెద్దలంతా చెప్పినట్టు చారి గారు ఆ టైంలోనే ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పి అక్కడ శిక్షణ పొంది మళ్ళీ అక్కడ చిన్న కారణాల వల్ల చేరకపోవడం, ఇక్కడ మన మిర్యాలగూడలో ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ముందుకెళ్ళి ఇక్కడ అప్పుడు ఉన్న యువతకి ఆదర్శంగా చాలామందికి సహాయ సహకారంగా ఉంటూ అందరికీ తల్లో నాలుకలాగా మన మిర్యాలగూడలో అందరికీ ముందుండి నడిపించిన చారి గారు మనందరికీ ఆదర్శనీయులు. తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని మీరందరూ ఏదో తీసుకున్నాం పక్కన పెట్టామని కాకుండా
వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆలోచించి కష్టపడి మనకి చారి గారి ఆయన జీవిత చరిత్ర మనందరికీ తెలవాలి, ముందు తరాలకి యువతకి ఆయన ఆదర్శనీయం, ఆయన చేసిన సేవలు కూడా ఆయన చేసిన పనులు మనం నేర్చుకోవడానికి ఈ పుస్తకాన్ని మనకు ప్రచురించి మనకి చాలా ఉపయోగకరంగా మనకు అందించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్న విషయాలని తప్పనిసరిగా మనం అందరం దాంట్లో కొన్ని విషయాలు మనం అవుతాం కాబట్టి తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని అందరూ కూడా పూర్తిగా చదివి దాంట్లో విషయాలని సమగ్రంగా దాన్ని మన ముందు తరాలకు కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ముఖ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుత్తా సుఖేంద్ర రెడ్డి గారికి ఒక ప్రత్యేక మన సరికొండ మధుమేశ్వరి గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శంకర్, ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని నువ్వు విజయవంతంగా చేయాలని చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి నాకు తోచిన కొన్ని వారికి సూచనలు చెప్పడం జరిగింది, విషయాలు చెప్పడం జరిగింది. కానీ జితేంద్రాచారి గారు విషయం ఇక్కడ ముఖ్యంగా మరి గమనించాలి. వారికి తోడు మరి తాడికొండ రమేష్ బాబు గారు దీన్ని ఓ కూర్పుగా ఓ మంచిగా గత జ్ఞాపకాలన్నీ దీంట్లో మరి జమ చేయటం, వీటన్నింటినీ మన అందరి విద్యాలు కూడా పట్టణ ప్రజలు కూడా తెలుసుకునే విధంగా దీన్ని కూర్చటం చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. వారికి వేదికా పూర్వం కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓ మహానీయుడు, ఓ మహాంతుడు చారి గారిని అందరూ మేము చారి గారి యొక్క గంభీరమైన ఆయన అప్పుడు మా నాయన గారు దాన్ని పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారం ఇచ్చి ప్రాణాలు ఉంటేనా వారిని కాపాడడానికి మరి ముందుండి పనిచేసిన మరి నాయకుడు మన చారి గారి విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆ దశలోనే వీరేగూడెం సర్పంచ్గా రామరెడ్డి గారు అక్కడ ఉన్న లోకల్ రాజకీయాల్లో వాళ్ళకు అక్కడ ఉన్న ఇబ్బందులలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు, సభా నిర్వాహకులైనటువంటి సోదరులు జూలూరు గౌరీశంకర్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవశ్రీ రవికుమార్ గారు, కుటుంబ సభ్యులకు, నా చిరకాల మిత్రులు, తెలంగాణ ఉద్యమ సహచరులు, ఈనాడు మిర్యాలగూడ నుండి ఉన్నత స్థితికి చేరుకోవాల్సినటువంటి మా మిత్రులు అన్నభీమోజు నాగార్జునాచారి గారు, జితేంద్రాచారి గారు, అన్నభీమోజు కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైనటువంటి ప్రముఖులందరికీ, కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి విచ్చేసినటువంటి మిర్యాలగూడ నియోజకవర్గ పెద్దలకు, ప్రజలకు, అన్నభీమోజు కుటుంబ సభ్యులకు, విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను నా అజ్ఞానానికి చింతిస్తా ఉన్నా. కారణం అన్నభీమోజు ఆచార్య అనేటువంటి విశ్వకర్మ మహానుభావుల గురించి చాలా ఆలస్యంగా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అటువంటి మహానుభావునికి సంబంధించినటువంటి ఒక సమగ్ర పుస్తకాన్ని కళ్ళకు కట్టినట్టు, బహుశా ఇక్కడ చాలామంది అన్నభీమోజు ఆచార్య గారితో కలిసి జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక అనుభూతులు పంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారి గురించి విన్నవారు, తెలుసుకున్న వారు ఉన్నారు. కానీ రమేష్ గారు
ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి తీరును, నేను ఆ పుస్తకాన్ని చదువుతుంటే వారితో కలిసి పనిచేసినటువంటి అనుభూతి విలువైనటువంటి అపురూప పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి రమేష్ గారిని మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నల్ల మా భాస్కరాచార్య గారి అబ్బాయి ఉన్నారు, వారికి ఈ సందర్భంగా ఇక్కడ అంటే నన్ను నేను చాలా మందివి పుట్టలోగా చెదలు పుట్టదా గిట్టదా చిన్నప్పుడు అందరం కూడా చదువుకున్నటువంటి పద్యం. ఆచార్య గారు 1938లో జన్మించినట్టు, 1979లో మరణించినట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో ప్రతి మనిషి తనదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చాలా మందివి పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా అన్నట్టు భూమిపైకి వస్తున్నాం, నిష్క్రమిస్తున్నాం. ఈ మాట అనడానికి నేపథ్యం ఏంటంటే 1938 నుండి ఈ మిర్యాలగూడ ప్రాంతాన అనేక లక్షల మంది పుట్టి ఉంటారు. అలాగే అనేక మంది చనిపోయి కూడా ఉంటారు. కానీ జీవించినది తక్కువ సమయమైనా తనదైనటువంటి చరిత్ర ముద్ర వేసేటువంటి అవకాశం కొద్ది మందికి దక్కుతుంది. ఆ కొద్ది మందిలో ఒకరైనటువంటి ఆచార్య గారికి ఇంత అపురూపమైనటువంటి సభ జరగడం అభినందనీయం. అందుకని వారి కుమారుడైనటువంటి జితేంద్రాచార్యకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కారణం తండ్రికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకురావాలనేటువంటి పట్టుదల, దానికి తీసుకొచ్చినటువంటి సంతృప్తి వారి ముఖంలో కనబడతా ఉన్నది. ఇక ఆచార్య గారు అంటే నాకు వారికి పరిచయం లేకున్నా ఈ సందర్భంగా రమేష్ గారు నాకున్నటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు నాడు నేను రాజకీయాల్లోకి రావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల్లోకి రావాలనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యం ఏంటంటే నేను విశ్వబ్రాహ్మణుడిగా పుట్టడం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది. నేను రాజకీయాల్లోకి రావాలనుకునే ముందు నన్ను నేను వేసుకున్నటువంటి ప్రశ్న, 47లో దేశానికి స్వాతంత్రం వస్తే 35 సంవత్సరాలు జరిగింది. ఈ 35 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాధికార పంపిణీ ఏ రకంగా జరుగుతుంది అనేది నన్ను నేను ప్రశ్నించుకునేటువంటి ప్రశ్న. నాకు స్పష్టత వచ్చింది. దేశంలో రెండే నాకు కనబడతా ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న లేదా కొనసాగుతున్నటువంటి కులాలు, రాజ్యాధికారం అనుభవించినటువంటి కులాలు. అందుకనే రాజకీయాల్లోకి వచ్చిన అప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించని కులాల్లో ఉన్నటువంటి విశ్వకర్మీయులను రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి జాబితాలో చేర్చడమే నా లక్ష్యంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాము. అయితే నేను ఆ ప్రశ్న వేసుకునే నాటికి ఆచార్య గారు ఉంటే నాకు ఈ ప్రశ్న తట్టేదే కాదు. కారణం, అప్పటికే ఆచార్య గారు గ్యారెంటీగా ఎమ్మెల్యే అయి ఉండేవారు. తెలంగాణలో విశ్వకర్మలకు సంబంధించి కొన్ని చోట్ల కొందరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కనుగోజోళ్ళు, అన్నభీమోజోళ్ళు, సిద్దిపేటలో చొప్పదండోళ్ళు, హనుమకొండలో జక్కోజోళ్ళు, ఖమ్మంలో వెగ్గల వాళ్ళు, వెలిశాల వాళ్ళు, ఒక 10 హైదరాబాద్లో జరిగింది.
దానికి నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమై నాకు జన్మనిచ్చినటువంటి ఈ జాతికి శాశ్వతంగా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పుస్తక రచయిత అయినటువంటి రమేష్ బాబు గారికి నాదొక విజ్ఞప్తి. మీ లోతైన విశ్లేషణ, మీ రచన శైలి చూసిన తర్వాత ఇక్కడ నాకు నల్గొండ జిల్లాలో చాలా చరిత్ర సృష్టించినటువంటి, చరిత్రలో అనేక కోట్లాది ప్రజలకు గౌరవించే లేదా ప్రామాణికంగా తీసుకునేటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ రోజు అగ్రభాగాన నిలిచింది నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా. ఈ పోరాటంలో మహానుభావులు ఎందరో వారి ప్రాణత్యాగాలు చేసిండ్రు, చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇవాళ ఆచార్య గారి చరిత్ర ఏ రకంగా లోకంలో వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని సమాజం భావించిందో అదే రకమైనటువంటి ఆవేదన ఇవాళ జితేంద్ర గారికి ఎటువంటి ఆవేదన, మా తండ్రి చరిత్ర శాశ్వతం చేయాలి, మహానుభావి ఎప్పుడు ఆదర్శప్రాయులే, వారి ఆదర్శాలు ఈ తరాన్ని వచ్చే తరాలని ప్రభావితం చేస్తూనే ఉండాలనేటువంటి సదాలోచనతో ఈ పుస్తకం ఏ రకంగానైతే తీసుకురాబడిందో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధం పట్టినటువంటి వాళ్ళు సాయుధులు. మరి ఆనాడు జరిగినటువంటి సాయుధ పోరాటంలో ఆయుధాలు చేసిన వాళ్ళంతా విశ్వకర్మలే. ఆయుధాలు చేసిన వాళ్ళు ఎవరు? విశ్వకర్మలు. మీకు తెలుసు కదా, ఆనాడు అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులను కానీ నాటి రాజ్యం ఎటువంటి చిత్రహింసలు చేసిందో మనం చూసినాం. అక్కడక్కడ అటువంటి చరిత్ర లిఖించబడ్డది. కానీ ఆయుధాలను చేసి అనేక అవస్థలు పడి చివరి ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఎందరో అనేక రకాల శారీరక మానసిక సంఘర్షణలకు బాధలకు లోనైనటువంటి విశ్వకర్మల చరిత్ర మాత్రం ఎక్కడ లిఖించబడ్డట్టు నేనైతే చదవలేదు. అందుకనే మరుగున పడినటువంటి విశ్వకర్మలకు చరిత్రలో ఇటువంటి ఏ పోరాటం జరిగినా అటువంటి పోరాటంలో విశ్వకర్మీయుల పాత్ర ఉంది. కాబట్టి నక్సల్స్ పోరాటంలో మారోజు వీరన్న పోషించినటువంటి పాత్ర, నిన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ గారు పోషించినటువంటి పాత్ర, అదేవిధంగా శ్రీకాంతాచార్య లాంటి వారు పోషించినటువంటి పాత్రలు ఇక్కడ సమాజానికి ఉపయోగపడేటువంటి శ్రమ విషయంలో, సమాజానికి ఉపయోగపడేటువంటి వస్తువులను, అన్యాయాన్ని, అవమానాలను ఎదిరించడంలో కూడా అన్ని వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఆచార్య గారి లాంటి మహానుభావులు ఇంకా ఎక్కడైనా ఉంటే వాళ్ళను కూడా వెలుగులోకి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి మనం వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా విశ్వకర్మలు ఆలోచించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆచార్య లాంటి మహానుభావుల్ని మరొక్కసారి ఈ వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు జనహృదయ నేత ఆచార్య గారి పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల చైర్మన్ సుజేంద్ర రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ అన్నకి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, అలాగే వేదిక ముందు ఉన్న నా అన్నదమ్ములకి, పెద్దలకు అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఈరోజు ఆచార్య గారి యొక్క పుస్తక ఆవిష్కరణ
నాకు ఒకటే అనిపించింది, అడవిలో ఎన్నో చెట్లు మొలుస్తాయి, కానీ కొన్నిటికే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుకే ట్యాగ్ చేసేసి ఇది ఫలానా వృక్షం ఫలానా వృక్షం ఫలానా వృక్షం అన్నది వస్తుంది. అట్లాగే మన అన్నబోధు వంశవృక్షం కూడా ఇలాగే ఇచ్చినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను నేను. అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ వృక్షం నుంచి ప్రతిఫలాలు పేద ప్రజలకు అందిస్తున్నారనే గర్వం చెప్పుకోదగ్గ విషయం ఒక ఆచార్య గారికి మాత్రమే ఉన్నదని కూడా సగర్వంగా చెప్తున్నాను నేను. దాంట్లోనే భాగంగా జనహృదయ నేత తిప్పని కృష్ణారెడ్డి గారికి కుడిభుజంగా ఉండి ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నట్లు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కడున్నా ఎప్పుడు ఎవరైతారో ఏమో తెలియదు. ఆ అదృష్టం నాకు దక్కింది. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పుకున్నాను, నేను పార్టీ యొక్క వృక్షాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తానని కూడా చెప్తున్నాను. ఆ రోజుల్లోనే గుర్తుంచి చారీ గారికి మొట్టమొదటిగా మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ ఇచ్చిన దాంట్లో తిప్పని కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉండి చేసినందుకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ శాసనసభ్యుడిగా చాలా గర్విస్తున్నాను. నిజంగా ఆ కుటుంబాన్ని, చారీ గారి కుటుంబాన్ని, వాస్తవానికి అబద్ధం నేను రానని చెప్పేసిన ఆయనకి చెప్పిన ఇదంతా టీఆర్ఎస్ ప్రోగ్రాం దగ్గర ఉందని కూడా చెప్పాను. అలా ఉండదు కదా అని, అందరూ మన వాళ్ళే కదా. శిల్పి ఎక్కడి నుంచో పుట్టాడు, శిల్పి మన దగ్గర నుంచే పుడతారు, మీ దగ్గర నుంచే పుడతారు. మీరు అందరినీ చెబుతారు, అందరికి అందిస్తారు, అందరికి ప్రతిఫలాలు అందిస్తారు. కానీ అది గుర్తుంచుకొని మాత్రమే వచ్చాను నేను. అది గుర్తుంచుకొని వచ్చాను నేను. మీరు మమ్మల్ని చెక్కారు, మమ్మల్ని జనహృదయ చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరు అందరూ ఎన్నుకున్నారు. కానీ మీ నమ్మకాన్ని నేను బొమ్మ చేయకుండా మిమ్మల్ని గౌరవిస్తూ రావాలన్న ఉద్దేశంతో వచ్చినాను. అందుకనే చారీ గారి పుస్తకావిష్కరణ మన అందరిలో జరగడం, అందులో మన మిర్యాలగూడలో జరగడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న పుణ్యం అనుకుంటూ ఇప్పటికి కూడా అతన్ని మర్చిపోకుండా పార్టీ ఎప్పటికీ గుర్తిస్తుందని. అలాగే తెలంగాణ ఉద్యమం 1969లో జరిగినప్పుడు కూడా 69 మేనేళ్ళలోనే నేను పుట్టినా. నేను ఆ మేనేళ్ళలోనే ఈయన చారీ గారి తెలంగాణ ఉద్యమం నుండి కూడా 6 నెలలు కష్టపడ్డదని ఈ పుస్తకం ఇప్పుడే చదివినది. ఎప్పటికీ ఆ కుటుంబానికి ఎప్పటికైనా సరే మిర్యాలగూడ ప్రజల తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉండదని కూడా మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం. ఎమ్మెల్యే గారు 1980లోనే నాన్నగారి విగ్రహం పెట్టాలి కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆ రోజు జరిగిన పరిణామాలు కానీ రాగద్వేషాలు ఉంటాయని పిల్లల మీద ప్రభావం అవుతుందని చెప్పేసి ఆ రోజు మా పెద్దనాన్నగారు అయిన సైదయ్య గారు దాన్ని సున్నితంగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ అవకాశం వచ్చింది. ఇంత పెద్ద వేదిక మీద మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని నాన్నగారి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తే ఆ కుటుంబం మొత్తం వారికి రుణపడుతుందని ఈ సందర్భంగా కోరుకోండి. నాపై ఆ నమ్మకం వచ్చినందుకు ఎట్టి పరిస్థితులలో మెయిన్ రోడ్డు రెవెన్యూ అవుతుంది, అన్ని కొట్టేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఉన్న విగ్రహాలు మొత్తం తీసేయబడుతున్నాయి. తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాలు కానీ ఉన్న వాటిని రీసెంటింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో ఆచార్య గారి విగ్రహానికి మీ అందరినీ, ఇక్కడ ఉన్న నాయకులందరినీ పిలిచి ఆ ఆవిష్కరణ పార్టీలకు అతీతంగా చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
అన్నబిమోజు ఆచార్య గారి పైన పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రతిపక్ష నాయకులు మిత్రులు మధుసూదనాచారి గారు, మా శాసన పరిషత్ సభ్యులు సోదరుడు శంకర్ నాయక్ గారు, మిత్రులు విజయసింహారెడ్డి గారు, సిడి రవికుమార్ గారు, అదేవిధంగా ఆచార్య గారి యొక్క ఈ పుస్తక ఆవిష్కరణ తేవాలి, పుస్తకాన్ని ప్రజలకు పరిచయం చేయాలి, ఆయన జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాలనే ఒక ఆలోచనతోనే ఆయన కొడుకు జితేంద్రాచారి గారు కానీ, అట్లాగే నాగార్జునాచారి గారు కానీ, వారి అభిమానులు కానీ, వారి మిత్ర బృందం కానీ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. వ్యక్తుల యొక్క చరిత్ర, ఆ జీవితకాలం ఎంత ఉన్నది అనేది సమస్య కాదు. ఆ జీవిత కాలంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే చిరస్థాయిగా ఉంటాయి. అందులో ఆచార్య గారి యొక్క జీవితం 41 సంవత్సరాల జీవితం. ఆ 41 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఇచ్చిన మాట కట్టుబడి స్నేహితానికి మారుపేరుగా అందించినటువంటి వ్యక్తి పెద్దలు ఆచార్య గారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తాం, ఇప్పుడు వెనకకెళ్ళి పారిపోయేటువంటి కానీ స్నేహితుని రక్షించుకోవాలని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు మన ఆచార్య గారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే పుస్తకంలో రచయిత రమేష్ గారు వారి తొలి పప్పు చదివాను. చివరిలో వారి జీవిత చరిత్ర 79 నుంచి 38 నుంచి పుట్టుక నుంచి 79లో మరణించేంత వరకు సంక్షిప్తంగా రాష్ట్ర 2-3 పేజీలు. వాటిని చదివినప్పుడు అతనిలో ఉన్నటువంటి ధైర్యం, అతనిలో ఉన్నటువంటి ప్రేమ గుణం, ఇచ్చిన మాట కట్టుబడేటువంటి తత్వం, ఇవన్నీ భావితరాల్లో యువకులకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని, కుటుంబాలను అన్నింటినీ పక్కకు పెట్టి వారు పనిచేసేటువంటి పార్టీల్లో వారు మొత్తం అన్ని తగ్గించి వాటి కొరకు పాటుపడేటువంటి కార్యక్రమాలలో మనం మరి ఆచార్య గారి యొక్క స్ఫూర్తిని మనం పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అందుకని మిత్రులు విజయసింహారెడ్డి గారు అయితే వారితో అనుబంధం ఉంది, అట్లే సిడి రవికుమార్ గారితో కూడా ఆచార్య గారికి అనుబంధం ఉన్నది. మేమంతా ఆ రోజుల్లో చదువుకునేటువంటి కాలం. అక్కడికి నాదైతే గ్రాడ్యుయేషన్ పూర్తయింది, బయట కావాలని చూస్తున్నాను. కానీ ఈ ప్రాంతంలో వారికి ఇంకా పెద్ద మంది ఈనాటి యువతరానికి అయితే తెలియదు. కానీ ఆనాడు వారితో కలిసి ఉన్నటువంటి వాళ్లకు, అదేవిధంగా పెద్దలు తిప్పని కృష్ణారెడ్డి గారు 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా తొలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందులో ఆచార్య గారి పాత్ర కూడా కీలకమైనట్టు. ఆచార్య గారు కూడా తెలంగాణ 69 ఉద్యమంలో జైలు పోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనం అన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన 56 ఆంధ్రప్రదేశ్ అవతరణలో కూడా ఆనాడు ఉన్నటువంటి గారు వీళ్ళంతా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి ఒక తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పుకుంటూనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 13 సంవత్సరాలకే
69 పైన అసూలు పోయాడు. ఆ తర్వాత మరి కేసీఆర్ నేతృత్వంలో మరి ఉద్యమం రావడం, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని ప్రామిస్ చేసి ఇవ్వడం, ఈనాడు మనం వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మిత్రులు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కొరకు పార్టీలు ఏవైనా సరే మన సమస్యల పరిష్కారంలో మనమందరం కూడా కలిసి ముందుకుపోతున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా మందలిస్తాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అవికసి ఉద్యమం నడుస్తున్నాడు. నేను ఈ ప్రాంతం నుంచి 2 సార్లు చేసిన అన్ని సామాజిక ప్రజలకు, అదేవిధంగా పెద్దలకు అనుకున్న టైం ప్రకారం ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్న భీమోజీ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం